అయినా అవన్నీ నిశ్శబ్దానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ఆ చెప్పుల మధ్య నిశ్శబ్దం మరింత చిక్కపడుతుంది. అతడు తల తిప్పి చూశాడు. కులీలందరూ గుంపుగా చేరి గోతిలోకి చూస్తున్నారు. అంత దూరం నుంచి కూడా వాళ్ల ముఖాల్లో విస్మయం, భయం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. బ్రాహ్మణ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళుతున్నాడు. అతడు కూడా వడివడిగా చేరుకుని లోపలికి చూశాడు. లోపల నలుగురు మనుషులు తవ్వడం ఆపి నిలబడి ఉన్నారు. కొద్దిగా మట్టి చెదిరి నల్లటి పెట్టె 6 అడుగుల పొడవున్నది గోదిలో కనిపిస్తూ ఉంది. ఎవరూ మాట్లాడటంలేదు. అతడు నెమ్మదిగా గోతిలోకి దిగాడు. నల్లటి పెట్టె తారులాంటిది పూసి ఉంది. శవపెట్టికలా ఉంది. ఎన్నో వేల సంవత్సరాల్నుంచి లోపల మగ్గిపోతున్నట్టు శిథిలమై ఉంది. అతడు క్షణం దాని వైపు చూసి బయటికి తీయండి అని అరిచాడు. వద్దు పైనుంచి అరిచారు బ్రాహ్మిన్. డిపార్ట్మెంట్ వాళ్లకి చెప్దాం వాళ్లే వచ్చి చూసుకుంటారు. ఈ లోపలో అతడు పైకి వచ్చాడు. బ్రాహ్మిన్ ప్రశ్నకు సమాధానంగా అంతకాలం మనం పని ఆపు చేసుకుని కూర్చుందామా అని తిరిగి లోపలికి చూసి పైకి లాగండి అన్నాడు. 5 నిమిషాల పాటు అక్కడ చాలా టెన్షన్తో కూడిన పని జరిగింది. పెట్టె చుట్టూ ఉన్న మట్టిని పక్కకి తీశారు. అడుగునుంచి గుణపాలతో దాన్ని కదిపేరు. నెమ్మదిగా పెట్టె పైకి చేర్చబడింది. గొల్లనికి చిన్న సిలులాంటిది ఉంది. పెట్టిమీద ఎన్నో అర్థం కాని అక్షరాలు ఉన్నాయి. బ్రాహ్మిన్ వాడినే చూస్తున్నాడు. శ్రీధర్ అతడి వైపు చూసి నవ్వాడు. మంత్రతంత్రాల మీద రీసెర్చి చేశానంటావుగా, మరి ఆ అక్షరాలు ఏమిటో చదవలేవు? బ్రాహ్మిన్ వంగి దాన్ని చదవడానికి ప్రయత్నించి విఫలుడై తల అడ్డంగా ఊపుతూ ఊహు లాభం లేదు, మట్టి అక్షరాన్ని తినేసింది అన్నాడు. శ్రీధర్ వంగి సీను విప్పసాగాడు. అది చూసిన బ్రాహ్మణ కంగారుగా వంగివద్దు, మనకెందుకు దానిలా వదిలే అన్నాడు. శ్రీధర్ విన్లేదు. తన పని చేస్తూనే ఏమిందులో ప్రమాదం ఏముంది అంటూ పని పూర్తిచేశాడు. చుట్టూ ఉన్న కూలీలు ఉత్సుకతతో చేసే పనిని చూడసాగారు. పెట్టి గొల్లెన్ని చేత్తో పట్టుకుని బలంగా మూత తెరిచాడు. ఎన్ని సంవత్సరాల క్రితం వేయబడిందో తుప్పుపట్టి ఓ పట్టణ రాలేదు. కూలీలు సాయం పట్టాడు. కిరుమన్న చప్పుడుతో నెమ్మదిగా పెట్టె తెరుచుకోవడం ప్రారంభించింది. అక్కడున్న వాళ్లంతా ఊపిరి బిగబడ్డాడు. బ్రాహ్మిన్ అయితే ఉత్సుకతతో క్షణం అయినా బరస్ట్ అయ్యేటట్టున్నాడు. శ్రీధర్ దాని వైపే చూస్తున్నాడు. మూత పూర్తిగా పైకి తెరుచుకోగానే అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. నిద్రపోతున్నట్టు ఉంది శవం. చేతిలో రొమ్ముల మీద పెట్టుకుని చర్మం నల్లగా మారి ఉంది. శరీరం అంతా ఏదో లేపనం పూసినట్లున్నారు, అందుకే శిథిలమావలేదు. కాని వేసిన బట్టలు, కప్పిన గుడ్డలు, వీటిని మాత్రం పురుగులు తినేసినాయి. కట్టెలా బిగుసుకుపోయినా ఒక కాలు గాలిలో కొద్దిగా తెలివుంది. కనుగుడ్డు ప్రాంతంలో 2 రంధ్రాలున్నాయి. కొద్దిగా సందు చేసుకుని పురుగు రెప్పల సందులో నుంచి లోపలికి ప్రవేశించి డొల్ల చేసి ఉంటుంది. తెరుచుకున్న నోరు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. మై గాడ్, తనలో తానే కొనుక్కున్నాడు బ్రాహ్మిన్ ఆ దృశ్యాన్ని చూస్తూ. శ్రీధర్ శవం వైపు చూడటం లేదు, దాని రూముల మీద పత్రాన్ని చూస్తున్నాడు. నల్లటి చక్రపు పత్రం మీద ఎర్రటి అక్షరాలు. వంగి దాన్ని పైకి తీశాడు. రక్తవర్ణంతో రాసి ఉన్న అక్షరాలు అల్లుకుపోయి ఉన్నాయి. లిపి ఇంగ్లీష్లో ఉంది. కానీ సరిగ్గా అర్థం కావటంలేదు. అసలిది ఇంగ్లీషా, లాటినా లాంటి ఇంగ్లీషా? భుజం మీద నుంచి తొంగిచూస్తున్న బ్రాహ్మణ్ అందించి, నీకేమైనా అర్థం అవుతుందేమో చూడు అన్నాడు. బ్రాహ్మణ్ కొద్దిగా తటపటాయింపులో దాన్ని అందుకున్నాడు. చూపుడు వేలు, బొటనవేలు మధ్య దాన్ని పట్టుకుని గాలిలోకి ఎత్తి చదవటానికి ప్రయత్నించాడు. బ్రాహ్మణ్కి దెయ్యాలమీద, భూతాలమీద నమ్మకం ఎక్కువ. చేతులకి తాయెత్తులు, మెడలో మాలలు వేసుకుని ఉంటాడు. అతడి లైబ్రరీ నిండా విట్క్రాఫ్ట్, బ్లాక్ మాస్, క్షుద్ర విద్యలకి సంబంధించిన పుస్తకాలే. అతడి పూర్తి పేరు అబ్బూరి కేదారేశ్వర బ్రాహ్మణ్. తన పేరుని కూడా కట్ చేసి అబ్రకదబ్ర అని పెట్టుకున్నాడు. దెయ్యల్ని పారద్రోలే వాడ్ని జర్మనీలో అబ్రకబద్ర అని అంటారు. తోలుమీద రాసిన అక్షరాలు అతడికి సరిగ్గా అర్థం కాలేదు. కూలీలు ఆ పెట్టె దగ్గరే మూగి తమలో తాము మాట్లాడుకోసాగేరు. శ్రీధర్ బ్రాహ్మణ్ వైపు సాలోచనగా చూస్తున్నాడు. బ్రాహ్మణ్ జేబులోంచి భూతద్దం తీసి జాగ్రత్తగా చూస్తూ చదవసాగాడు. పూర్తయ్యేసరికి అతడి మొహం అంతా చెమటలు పట్టినయి. గ్రాండియస్ పాక్ట్ బ్రాహ్మణ్ అన్నాడు. ఏమిటిది? శ్రీధర్ అడిగాడు. గ్రాండియస్ పాక్ట్ అంటే? డాక్టర్ ఫాస్టస్ గురించి నువ్వే చదవలేదా? లేదు. బ్రతికున్నప్పుడు సైతాన్ని ఆశ్రయిస్తే క్షుద్రమైన విద్యలన్నీ అలవడతాయి.
దాంతో సర్వసౌఖ్యాలు అనుభవించవచ్చు. అయితే ఇందులో ఇంకో క్లాజు ప్రకారం ఆ వ్యక్తి తన మరణానంతరం తన ఆత్మని, శరీరాన్ని దెయ్యానికి అర్పించాలి. చాలా బాధాకరమైన చర్య అది. ఆ అగ్రిమెంట్నే గ్రాండియర్స్ పాక్ట్ అంటారు. ఇది అదే. ఏం వ్రాసింది అందులో? బ్రాహ్మిన్ చదవసాగాడు. నేను నమ్మిన సైతాన్ ప్రమాణంగా పత్రాన్ని వ్రాస్తున్నాను. నేను బ్రతికున్నంత కాలం నాకు సకల ఐశ్వర్యాలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా నా ఈ శరీరాన్ని నేను క్షణం నుంచి సైతాన్కి అర్పిస్తున్నాను. నేను బ్రతికున్నంత కాలము ప్రజలలో దేవుడి పట్ల నమ్మకం పోగొట్టడానికి ప్రయత్నిస్తాను. నా ఆత్మ, నా శరీరము దయ్యానివే ఎన్ని వేల సంవత్సరాలైనా నా శరీరాన్ని భద్రపరిచే బాధ్యత దెయ్యం తీసుకుంటుంది. నా ఆత్మ డెవిల్ సేవలో గడుపుతుంది. ఇది నా రక్తంతో వ్రాసిచ్చిన అగ్రిమెంట్. అబ్రహం 240 బీసీ. దాని కింద జె. అబ్రహం జననం, మరణం తేదీలు వేసి ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం నాటి శవం ఉద్వేగంతో బ్రాహ్మీన్ అన్నాడు. ఇన్నాళ్లకి మన కంటపడింది. ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైన సంఘటన. శవాన్ని దయ్యమెంత భద్రంగా రక్షించిందో చూసేవా శ్రీధర్? అతని కళ్ళు మెరుస్తున్నాయి. అంతలోనే భయం అతడి మొహంలో ప్రతిబింబించింది. ఈ శవాన్ని మనం బయటికి తీసేయండి, మనకేమీ ప్రమాదం లేదుగా అడిగాడు. శ్రీధర్ మాట్లాడట్లేదు. గ్రెండియాస్ పాక్ట్ వైపు చూస్తున్నాడు. తన శరీరాన్ని, ఆత్మని క్షుద్రదేవతలకి అర్పించుకుని జీవితాంతం సైతాన్కి సేవ చేసిన వాళ్లు గురించి అతడు ఎక్కడో చదివాడు. కని ఇది వాస్తవం అంటే నమ్మకం కుదరడం లేదు. 200 సంవత్సరాల క్రితం నాటి శవం, తనకి అర్పితమైన శరీరాన్ని సైతాన్ రక్షిస్తుందా? ఇంతకాలం అలాగే రక్షిస్తూ వచ్చిందా? శ్రీధర్ అడిగాడు. ఇప్పుడేం చేద్దాం? ప్రభుత్వానికి చెప్పాలి. రేపు వార్తాపత్రికలంతా ఇదే వార్త. కాని దానికన్నా ముందు అతడు ఆగి అన్నాడు. మనం శాంతి చేయించుకోవాలి. ఈ శవం వల్ల మనకేం అరిష్టం రాకుండా. శ్రీధర్ అతని వైపు సూటిగా చూశాడు. బ్రాహ్మణ్, నువ్వు ఇంజనీర్ అయినా ఈ అరిష్టాల పట్ల, శాంతులు పట్ల నమ్మకం ఉందా? నీ ఎదురుగానే కనపడుతుంది నిదర్శనం. శ్రీధర్ మాట్లాడట్లేదు. జీపు వైపు నడిచాడు. వెనుకనే బ్రాహ్మణ్ వస్తూ నేను ఊళ్ళోకి వస్తాను అన్నాడు. అతడి కంఠంలో టెన్షన్ని గుర్తించాడు శ్రీధర్. స్టీరింగ్ దగ్గర శ్రీధర్ పక్కనే అతడు కూర్చున్నారు. జీపు స్టార్ట్ చేయబోతూ ఉంటే అతను అన్నాడు. 240 బీసీ. అంటే మై గాడ్, ఇన్ని సంవత్సరాలు! శ్రీధర్ మెదడులో ఏదో తలుకున మెరిసింది. ఇగ్నిషన్ ఆఫ్ చేసి ఏది ఆ తోలు ముక్క అన్నాడు. బ్రాహ్మణ్ ఇచ్చేడు. అతడు దానివైపు క్షణం చూసి బిగ్గరగా నవ్వాసాగాడు. తర్వాత నవ్వాపుకుని, మై డియర్ అబ్రకదబ్ర, మనల్ని ఎవరో ఘోరంగా ఫుల్స్ని చేయటానికి ప్రయత్నించరు బ్రదర్ అన్నాడు. బ్రాహ్మణ్కి అర్థం కానట్టు చూసేడు. ఈ అబ్రహం అనేవాడు ఎప్పుడు చనిపోయాడు? 240 బీసీ. క్రీస్తు పుట్టకముందు చనిపోయిన వాడికి బిఫోర్ క్రీస్తు అన్న విషయం ఎలా తెలిసింది? క్రీస్తుశకం అన్నది క్రీస్తుతో ప్రారంభమైంది కదా? శ్రీధర్ చెబుతున్నది అర్థం కాగానే అబ్రకదబ్ర మొహం తెల్లగా పాలిపోయింది. అంతేనంటావా అని అనడిగాడు. ఇంకా అనుమానంగా ఉందా? నా ఉద్దేశంలో ఈ శవాన్ని పాతిపెట్టి 25 సంవత్సరాలు కూడా అయి ఉండదు. ఏవో కెమికల్స్ పూసి ఉంచారు. అయితే నీలాంటి వాడి కళ్ళ పడగానే ఇంకా ప్రపంచమంతా కదా పెద్ద పెద్ద రీసెర్చీలు, దెయ్యాల మీద చర్చలు. అసలు నిర్వాదంశం, వాడు కొంచెం పోలీసుల ప్రవర్తించబట్టి సరిపోయిందిగాని లేకపోతే ఈరోజు నువ్వు కనుగొన్న శవం తాలూకు కదా చిలువలు పాల్వలుగా ప్రపంచమంతా పారిపోయేది కదా. ఇంత సులభంగా అతడు చెప్పేది నమ్మాలంటే ఏదోలా ఉంది. ఎదురు వాదించడానికి ఏదో అనబోయేడు. ఇంకేం వాదించకు, నాకు టైం అయింది, పక్కనే ఇంకో చోట పాతి పెట్టించు, నేను వెళ్తున్నాను. ఏమన్నావు నువ్వు? గ్రండియర్స్ పాక్టో బ్రాండియర్స్ పాక్టో, దాన్ని కిరాసనాయిలేసి తగలెట్టు. అతడు నవ్వి జీవో స్టార్ట్ చేశాడు. అబ్రకదబ్ర అట్టే చూస్తూ నిలబడ్డాడు. జీపు దుమ్ము లేపుకుంటూ సాగిపోయింది. పెట్టెలో శవం మాత్రం అలాగే ఉంది. నిశ్చలంగా శూన్యంలోకి చూస్తూ. తూర్పు ఎర్రబడింది. ప్రత్యూషపు లేత కిరణం ఒకటి ఎత్తైన చెట్ల మధ్య కొద్దిగా సందు చేసుకుని ఆ భావనపు పురతమైన గోడలమీద ప్రతిబింబిస్తుంది. అప్పుడే లేచిన పక్షులు హడావిడిగా అరుస్తూ తిండికోసం బయలుదేరటానికి ఆయత్తమవుతున్నాయి. ముందున్న తోటలో పక్షులు కలకలం గోపాల గదిలోకి లీలగా వినిపిస్తుంది. శ్రీధర్ బద్ధకంగా వాళ్లు విడుచుకుంటూ టైం చూశాడు. 6:15. ఉత్తిష్ట నారసాదుల గాలిలో శారదం కంఠం అలులుగా వినిపిస్తుంది. లేజీ స్లిప్పర్స్ తోడుకుని నైట్ సర్దుకుంటూ పూజ గదిలోకి వచ్చేడు. గుమ్మంలోపలికి అడుగుపెట్టి అలాగే నిలబడిపోయేడు. వెనుకనుంచి ఆమె ముంగుళ్ళు లీలగా కదులుతున్నాయి. ఆమె కనులు మూసుకుని దేవుని ప్రార్థిస్తుంది. ఆమె మొహంలో నిశ్శబ్దం, మూసిన కనురెప్పల్లో నిర్మల్యం.
అతడు తాదాత్మ్యతకి విచలితుడై అలాగే నిలబడి ఉండిపోయాడు. దేవుడన్నాడా లేదా అన్నది వేరే విషయం. నిర్మల్యం ఉంది, పవిత్రత ఉంది, నమ్మకం ఈ రెండిటినీ ఇస్తుంది. ఆమె పూజ ముగించి వెనుక నుంచి పడుతున్న నీడని గమనించి అయ్యో అంటూ వెన్ను తిరిగి స్నానం చేయకుండా పూజ గదిలోకి వచ్చేశారా? అంటూ అంతలోనే అంతగా రెడ్డి చెప్పుల్ని చూసి మరింత కంగారుపడి చెప్పులతోనే లోపలికి అంటూ లేచింది. అతడు బయటకు అడుగులేస్తూ మరి నువ్వు రా బయటికి అన్నాడు. స్నానం చేయండి. ప్రసాదం తీసుకొందరుగాని. ప్రసాదం ఇస్తే స్నానం చేస్తాను నవ్వేడు.